హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యాస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే పుల్లని మామిడికాయ పచ్చి పులుసు. ఈ సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో పచ్చి పులుసు ట్రై చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటారు. మామిడికాయ పచ్చి పులుసు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ పూట భోజనం చాలా ఇష్టంగా తినేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ పచ్చి పులుసు తయారు చేయడం కోసం పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. పుల్లగా ఉన్న మామిడికాయలు అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తీసుకున్న మామిడికాయను శుభ్రంగా కడుక్కుని దానిని స్టవ్ వెలిగించుకుని ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ విధంగా ఉంచుకుని మామిడికాయను కాల్చుకోవాలి. అటువైపు ఇటువైపు తిప్పుకుని మామిడికాయ బాగా కాలేంత వరకు కాల్చుకుని తీసుకోవాలి. ఇలా మామిడికాయను కాల్చుకుని తీసుకోవడం వల్ల పచ్చి పులుసు టేస్ట్ మరింత బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోయినట్లయితే మామిడికాయను ఉడికించైనా తీసుకోవచ్చు. మొత్తం ఉడికే వరకు బ్లాక్గా అయ్యేంత వరకు కాల్చి తీసుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకుని తీసుకోవాలి. పచ్చిమిర్చి కాల్చి తీసుకోవడం వల్ల స్మోకింగ్ ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మామిడికాయ తొక్కను మొత్తం తీసుకోవాలి. చాకుతో అయినా పర్వాలేదు, చేతితో అయినా చూపించే ఈ విధంగా మొత్తం అంతా చెక్కును తీసేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయకున్న తొక్కనంతా తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీలోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే చేతితో మెత్తగా స్మాష్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం ముందుగా చేసి పెట్టి ఉంచుకున్న ఈ మామిడికాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. అలా వేసుకుని కలుపుకున్నాక ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ మధ్యలో ముక్కలుగా ఉంటేనే పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇందులో వాటర్ అంతా ఇంత అనేమి లెక్కలేదు. మనం తినే పులుపుని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి బాగా కలుపుకున్నాక టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ పులుపుకి నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిలోకి పోపు పెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చి పులుసులోకి ఈ పోపు మిశ్రమం వేసుకుని బాగా కలపండి. అంతే, ఎంతో సింపుల్గా పుల్లగా మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయినట్లే. ఇంకా మామిడికాయతో పచ్చి పులుసు చేసుకున్నట్లయితే మనం చింతపండుతో చేసే పచ్చి పులుసు కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చి పులుసుని చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినట్లయితే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే చాలా హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.